శ్రీమాత్రే నమః. థంబ్నెయిల్ అలా ఎందుకు పెట్టాను అనేది ఈ వీడియో పూర్తిగా వింటే అర్థమైపోతుంది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఈ ప్రియాంక వాద్రా గారు ఏమన్నారు అంటే, గోమూత్ర ఎక్స్పర్ట్ కూడా అందులో ఒక సభ్యుడు అని ఎద్దేవా చేసిందనమాట. అంటే ఆయనకి ఏం తెలియదు, గోమూత్ర ఎక్స్పర్ట్ అంది. అసలు ఆ కామకోటి గారి గురించి తెలిస్తే ప్రియాంక అన్న మాటలకి ఒక్కొక్కళ్ళు ఈ వీడియోలోనే ఖచ్చితంగా కామెంట్లు పెడతారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్లు పెట్టండి. ఈయన ఏం చేశారు అనేది తెలుసుకునే ముందు 2025లో ఈయన ఒక జర్నల్ ఒక చోట మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు. అదేంటంటే, ఒక సన్యాసికి జ్వరం వచ్చినప్పుడు దాన్ని ఆయన ఎలా పోగొట్టుకున్నారో చెబుతూ, ఈ గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయి, దాని గురించి నేను రీసెర్చ్ చేశాను అంటూ ఆయన మాట్లాడుతుంటే దానిని కొంతమంది ఎద్దేవా చేశారన్నమాట. గోమూత్రంలోనేమో ఔషధ గుణాలు ఉన్నాయా అంటావా, నువ్వేమో ఒక ఐఐటిలోనేమో డైరెక్టర్ గా ఉన్నావు, నువ్వు మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తున్నావేంటి, ఇది మెడికల్ గా ప్రూవెన్ అవ్వలేదు కాబట్టి ఇది అబద్ధము అన్నారు. ఈయన దానికి స్పందిస్తూ దానికి సంబంధించిన చాలా ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పారు. పద్మశ్రీ అవార్డు కూడా ఈయనకి ఈ పరిశోధన మీదే వచ్చింది. అయినా మన హిందూ ధర్మం గురించి, మన సంప్రదాయం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాగే మాట్లాడతారు. ఆవిడ విమర్శ చెయ్యొచ్చు, విమర్శ చేయకూడదని ఎవరు అనరు. ఎవరు ఎవరినైనా విమర్శ చేయొచ్చు, ఎవరు ఎవరినైనా సరే ప్రశ్నించవచ్చు. కానీ ఆ ప్రశ్నించే విధానం ఉంటుంది కదా. ఆయన ఎంత గొప్పవారో తెలిసి కూడా గోమూత్ర ఎక్స్పర్ట్ అంటూ ఎద్దేవా చేసింది. అసలు ఈ కామకోటి ఎవరు అంటే, ఈయన పిహెచ్డి ఈ ఐఐటి మెడ్రాస్ లో చేశారు. అక్కడే అధ్యాపకుడిగా చేరి 2022లో ఈ ఐఐటి మెడ్రాస్ బాధ్యతలని చేపట్టి ఈ ఐఐటి మెడ్రాస్ ని చాలా ముందంజలో ఉండేటట్లు ఈయన కృషి చేశారన్నమాట. ఏఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళు వాళ్ళ కళ ముంబై ఐఐటిలో సీట్ వస్తే బాగుంటుంది, అలాగే మెడ్రాస్ ఐఐటిలో సీట్ వస్తే బాగుంటుంది, ఖరగ్పూర్లో వస్తే బాగుంటుంది, ఇలా వాళ్ళ కళ కంప్యూటర్ సైన్స్ లో చదవాలని, ముఖ్యంగా ఈ టాప్ 2 వీటిల్లో చదవాలని చెప్పి చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఎన్నో లక్షల మంది పరీక్ష రాస్తే అందులో మొదటి 60 మందికినేమో ఈ ముంబైలో వస్తుంది. మొదటి 60 ర్యాంకులు సంపాదించుకుంటే 171 ర్యాంకు వరకునేమో ఈ మెడ్రాస్ ఐఐటిలో వస్తుందన్నమాట. కొన్ని వందల మంది ఎంతో మేధావులు అక్కడ చదువుకుని ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతాలు సాధిస్తున్న వాళ్ళు ఈ ఐఐటి సంస్థల నుంచి వచ్చారు. సరే, అక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చారు, అది బానే ఉంది. అసలు ఈ కామకోటి గారు చేసిన పనులేంటో మనం తెలుసుకునే ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. వీళ్ళు శక్తి ప్రాసెసర్ ని డెవలప్ చేశారనమాట, ఈయన బృందము కలిపి. శక్తి ప్రాసెసర్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మన సెల్స్ లో కానీ మన ఎక్కడైనా సరే ఉండే ఆ చిప్స్ అన్ని కూడా విదేశీ పరిజ్ఞానంతో మనం వాడుతున్నాం అనమాట. ఎప్పటికైనా విదేశీ పరిజ్ఞానం దెబ్బే కదా. ఏ క్షణమైనా సరే వాళ్ళు హ్యాక్ చేయాలి అని అనుకున్నా, ఏది చెయ్యాలి అని అనుకున్నా వాళ్ళు చేసేయచ్చు. కానీ అదే సొంత పరిజ్ఞానంతో మనం ఒక ప్రాసెసర్ని కనుక డెవలప్ చేసుకుంటే ముందు ముందు మనకి ఇలాంటి ఇబ్బంది లేకుండా మన సిస్టమ్స్ని కానీ, మన మొబైల్స్ని కానీ, మన రాకెట్ వ్యవస్థని కానీ ఎవరూ హ్యాక్ చేయకుండా ఉంటారు అని భారతదేశం కూడా సొంతంగా ఈ చిప్స్ని తయారు చేయగలదు అని ప్రూవ్ చేసుకున్న బృందం అనమాట ఈ కామకోటి అండ్ కో అన్నమాట. భారతదేశం కూడా తయారు చేయగలదు, భారతదేశానికి కూడా సత్తా ఉంది అని చెప్పడానికి ఈ శక్తి ప్రాసెసర్ ని తయారు చేశారు. అంతటి గొప్ప ఆయన. అదొకటి మాత్రమేనా? కామకోటి గారి పరిశోధనలు కంప్యూటర్ ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ ఈ రంగాలలో కొనసాగాయి. 150 పరిశోధన పత్రాలు రాశారు. పత్రికలలో ఆర్టికల్స్ రాయడం కాదు, ఇవి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు చదివే రీసెర్చ్ పేపర్స్ అన్నమాట. ఒక కొత్త విషయం కనిపెడితే దాన్ని ప్రపంచానికి చూపిస్తారు. అప్పుడు ఇతర శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, దానిని పరీక్ష చేస్తారనమాట. అది సరి అయినది అయితే అందరూ ఉపయోగిస్తారు. అలా 150కి పైగా పరిశోధనా పత్రాలలో ఆయన బృందం పనిచేసింది. ఇంకా ఆయన అసలు గొప్పతనం ఏంటి? చాలా మంది అనుకుంటారు శక్తిని డెవలప్ చేశారు అని అనుకుంటారు. కానీ అది ఆయన గొప్పతనంలో ఒక భాగం మాత్రమే.
అసలు గొప్పతనం ఏంటంటే భారతదేశంలో ప్రపంచ స్థాయి ప్రాసెసర్ డిజైన్ రీసెర్చ్ని ప్రారంభించారు. వందలాది ఇంజనీర్లని తయారు చేశారు. పరిశోధనల ద్వారా కొత్త స్టార్టప్లు రావడానికి దారి తీశారు. భారతదేశం కూడా చిప్లను డిజైన్ చేయగలదు అని నిరూపించారన్నమాట. ఒక రైతు ఈరోజు మనకి బియ్యం ఇస్తాడు. ఒక గురువు జీవితాంతం బియ్యం పండించే రైతులని తయారు చేస్తారనమాట. ప్రొఫెసర్ కామకోటి గారి గొప్పతనం కూడా అలాంటిదే. ఈయన ఒక చిప్పును మాత్రమే చేయలేదు, చిప్పులను రూపొందించే శాస్త్రవేత్తలను, పరిశోధనా వ్యవస్థని తయారు చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ఎక్కడ పనిచేశారు, ఈయనకు వచ్చిన పురస్కారాలేంటి తెలుసుకుందాం. జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా పనిచేశారు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా కూడా పనిచేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ కమిటీలలో సభ్యుడిగా సేవలందించారు. డిఆర్డీఓ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డ్, ఐఈఎస్ఏ టెక్నో విజనరీ అవార్డ్, ఏసీసీఎస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, విఐఎస్విఐకే ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనకి లభించాయి. ప్రియాంక గాంధీ గారి విద్యార్హతలు తెలుసుకుందాం. ఆవిడ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుంచి సైకాలజీలో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి బుద్ధిస్ట్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారనమాట. పూర్తి చేశారు. అయితే ఆవిడ విద్యార్హతలని నేనేమీ తక్కువ చేసి చూపించటం లేదు, కానీ ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి, మనం విమర్శించవచ్చు. ఇంత దారుణంగా విమర్శ చేయకూడదు కదా, ఇంత అసహ్యంగా విమర్శ చేయకూడదు కదా. ఆ సద్విమర్శ, ఆయన చేసిన పనిని ఇప్పుడు ఈవిడ ఈ గోమూత్ర ఎక్స్పర్ట్ అని చెప్పి ఎంత నీచంగా మాట్లాడిందో, ఎంత ఎద్దేవా చేసిందో, మరి ఆయన చేసిన మంచి పనులు ఆవిడ కళ్ళకి కనిపించలేదా? ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అనేది ఆవిడ కంటికి కనిపించలేదా? అయినా సరే ఆవిడకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాము అంటే, ఈవిడ ఈ మాట బయటికి తీసుకురావడం వల్లే కదా అసలు వి కామకోటి అంటే ఎవరు అని నాలాంటి తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ అని ఆవిడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే కాక్రోచ్ పార్టీ కూడా అంతే కదా, ఆ ప్రొటెస్ట్ చేసి ఉండకపోతే ఎక్కడెక్కడో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక చోటకి చేరి ఉండేవారు కాదు, అందరినీ ఒకేసారి పట్టుకుని ఉండేవాళ్ళు కాదు. ఈ కాక్రోచ్ పార్టీ వెనకాల ఉద్దేశము, దురుద్దేశాలు ఇవన్నీ అందరికీ తెలిసి ఉండేవి కావు. ఏది జరిగినా మన మంచికే అంటారు చూసారా. కామకోటి గారి గురించి, అది నెక్స్ట్ నందన్ నీలేకని గారి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈవిడ చాలా మంది మీద అపవాదులు వేశారు, చాలా మందిని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. విషయం తెలియని వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఎద్దేవా చేస్తూ ఉంటారు. మేము హిందూ ధర్మానికి, హిందువులకి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్తారు. వాళ్ళు చేసేది ఏం ఉండదు, కానీ ముసుగు వేసుకుని మన మీద బురద జల్లే వీళ్ళ గురించి మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. ఏదో నాకు తెలుసున్నది, నేను తెలుసుకున్నది మీకు తెలియచెప్పే ప్రయత్నం చేశా. ఇందులో నేను వాడిన ఈ భాషలో ఏవైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా మీరు దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.